నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ అక్కినేని నాగార్జున కొండా సురేఖ గారి వివాదము అందరికీ తెలిసిన విషయమే వీళ్ళ యొక్క వివాదము కోట్ల వరకు అయితే వెళ్ళింది పరువు నష్ట దాఖలాలు అయితే మరి నాగార్జున గారు వేయడం అయితే జరిగింది తను చేసిన వ్యాఖ్యలు తన పరువు నష్టం తన యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి తన ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నాయని కూడా మరి నాగార్జున గారు కోర్టు మెట్లు కూడా ఎక్కారు దాంట్లో భాగంగానే నిన్న కోర్టు కూడా వాళ్ళకి సంబంధించిన ఈ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసును అయితే డిసెంబర్ 12వ తారీఖు అయితే వాయిదేయడం అయితే జరిగింది డిసెంబర్ 12వ తారీఖు మరి కొండా సురేఖ గారు ఖచ్చితంగా హైకోర్టుకి హాజరు కావాలి ఇంతకుముందైతే తను హాజరు కాకుండా తన యొక్క లాయర్ లీగల్ టీం అయితే రావడం అయితే జరిగింది ప్రతిసారి లీగల్ టీమే హైకోర్టుకు రావడం హైకోర్టులో వాదించడం అయితే జరిగింది కానీ ఇప్పుడు కొండా సురేఖ గారు ఖచ్చితంగా కోర్టుకు రావాలని మరి కోర్టు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కొండా సురేఖ గారు ఏదైతే నాగార్జున కుటుంబాన్ని గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి కేటీఆర్ సంబంధించి విషయంలో కానీ గతంలో కన్వెన్షన్ కూలగొట్టకపోవడానికి గల కారణాలు మరి కొండా సురేఖ గారు మినిస్టర్ హోదాలో ఉండి తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రాజకీయ వర్గం ఇటు సినీ వర్గం ఒక పెద్ద హల్చల్ అయిపోయిందన్నమాట ఈ విషయం అందరికి తెలిసిందే అంటే ఆ 2 నెలల పాటు అసలు మొత్తం ఈ సినీ ఇండస్ట్రీ కూడా కొండా సురేఖ గారి మాటలు ఖండించడం అదేవిధంగా కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా నాగార్జున ఫ్యామిలీ పరువు నష్ట దాఖలాలు కోర్టులో వేయడం అదేవిధంగా సమంత గారు తన మనోభావాలు దెబ్బతిన్నాయని తను ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అదేవిధంగా కొండా సురేఖ గారు సమంత గారికి అంటే ఒక మహిళను ఉద్దేశించి కాదు నేను అక్కడ జరిగిన వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే చేశానని కూడా తను సమంత గారికి క్షమాపణ కోరిన విషయం కూడా మనకు తెలుసు అంటే ఇవన్నీ జరిగినప్పుడు కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో మరి ఈ విషయం చాలా పెద్ద హల్చల్ అయిపోయింది మరి ఇలా జరిగింది మరి నాగార్జున గారు కూడా పరువు నష్ట ఇవి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా తను చేసిన కోర్టు కేసులలో ఇప్పుడు హైకోర్టులో అయితే నడుస్తూ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఈ హైకోర్టులో తను ఏదైతే చేశారో ఇప్పటికీ 4 సార్లు మరి సంబంధించిన హైకోర్టు ఇరు వర్గాలను పిలవడం దానికి సంబంధించిన అంశాలని పరిగణలోకి తీసుకోవడం తను మినిస్టర్ కాబట్టి తను రాలేక తను చాలా వర్క్లో బిజీ ఉండి తన యొక్క లాయర్ని పంపించడం మరి అక్కినేని నాగార్జున వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి తను ఏదైతే పిటిషన్ వేశారో దాని గురించి ఆయన వివరించడం జరిగింది కానీ ఇప్పుడు కోర్టుకు ఖచ్చితంగా తను హాజరు కావాలి అంటూ మరి కొండా సురేఖ గారికి అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ కేసు మరి డిసెంబర్ 12వ తారీఖు తుది దశ కంటే మొత్తం ముగింపు దశకు వచ్చిందన్నట్టు కూడా మనకైతే అర్థమవుతా ఉంది ఎందుకంటే అప్పుడు తను వచ్చేసి తను చెప్పే సమాధానం మీద మరి తీర్పు రానన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది అదేవిధంగా కొండా సురేఖ పైన పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జున గారు అదేవిధంగా మరి ఈ అంశాలని పరిగణలోకి తీసుకున్న కోర్టు మరి కొండా సురేఖ పైన ఎటువంటి తీర్పిస్తారు నిజంగా మరి తను చేసిన వ్యాఖ్యలు మరి ఎంతవరకు చట్టంలో నేరంగా పరిగణిస్తారు మరి తన మీద క్రిమినల్గా కూడా కేసు పెట్టాలంటూ కూడా కొండా సురేఖ పైన మరి నాగార్జున చేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్లో మరి నిజంగా ఎంతవరకు పోతుంది ఇప్పటికీ కొండా సురేఖ వాళ్ళ అడ్వకేట్ తను మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ గురించి నమ్మకం ఉంది తను పొలిటికల్లో ఉండి కొంత ఒత్తిడుల వల్ల తను ఆ విధంగా మాట్లాడింది మరి పరువు నష్టం దావా కింద నాగార్జున గారు వేసినా కానీ నాగార్జున గారు కూడా ఆమె క్షమాభిక్షణ ఇప్పుడు సారీ కూడా చెప్పింది కానీ నాగార్జున కోర్టుకు రావడం తను పొలిటికల్ ఒత్తిళ్ల వల్లనే ఇలా మాట్లాడిందని కూడా వాళ్ళ లాయర్ చెప్పిన సందర్భం చూసాం అంటే ఈ అన్ని అంశాలపైన మరి డిసెంబర్ 12వ తారీఖు మరి కోర్టు ఎటువంటి తీర్పిస్తుంది మరి నిజంగానే కొండా సురేఖ గారికి పరువు నష్టం అంటే మరి ఎంతవరకు పెనాల్టీ వేసే సిచ్యువేషన్ కనబడుతుంది మరి ఒకవేళ క్రిమినల్ కేసు కూడా మరి ఫైల్ చేశారా అనే అంశాలపైన ఎట్టకేలకి డిసెంబర్ 12వ తారీఖు అయితే మనకు తెలియనుంది మరి కొండా సురేఖ గారు హాజరవుతారా మరి కొండా సురేఖ గారు ఖచ్చితంగా హాజరు కావాలని కోర్టు చెప్తా ఉంది మరి ఒకవేళ తను హాజరు కాకుండా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశాలపైన మనం అయితే డిసెంబర్ 12వ తారీఖు అయితే చూడాలి మరి కోర్టు మెడలు అయితే ఖచ్చితంగా కొండా సురేఖ గారు మరి వెళ్తారని అనుకుంటున్నాను ఎందుకంటే తను గతంలో కూడా న్యాయ పోరాటం చేస్తా అని చెప్పింది మరి ఈ అంశాలపైన తను నాగార్జునను కించపరచాలని కాదు
కేటీఆర్ చేసిన దుర్మార్గాలని చెప్పడానికి ప్రయత్నంలో